హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనం చేసుకునేది ఏంటంటే గోంగూర పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకుందాము. దానికి ఏమేం కావాలో చూపిస్తాను, ఒకసారి చూద్దాం. గోంగూర తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, తర్వాత ఉప్పు, కళ్ళుప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పెద్దలిపాయి, ఎల్లుల్లిపాయలు. ఇదిగోండి గోంగూర చూసారు కదా, గోంగూర ఇది, పచ్చిమిరపకాయలు. వీటిని ఉడికించుకుందాం. వాటర్ వేసుకుని ఆయిల్ లేకుండా వాటర్లో ఉడికించుకుందాం. ఈ కొంచెం ఒడ్డుకోండి, తీద్దాం. ఇది నేను ముందే గోంగూర శుభ్రంగా గుంజి ఇలా పెట్టుకున్నాను. ఒకసారి వాటర్లో ఉడికిస్తే గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు. ఎండుమిరపకాయలు వేసుకుని వేపుకుని చేసుకుంటారు, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయింది. వాటర్ వేస్తాను కొంచెం, చాలు. ఇప్పుడు ఉడికించుకుందాం. పొయ్యి వెలిగించుకుని ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. ఓకే, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది 10 నిమిషాలు టైం పడుతుంది, ఉడకాలి. ఉడికించుకున్నాక పచ్చడి చేసుకుందాం. ఇది అయిపోయింది, ఇది పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం కావాలో చూద్దాం. ఇదిగోండి, నేను ఈ బౌలు, ఇది ఆనియన్ కట్టర్ అన్నమాట. ఆనియన్ కట్టరు బయటికి వెళ్తుంటే ఒక దగ్గర సామాను పెట్టి అమ్ముతుంటే ఈ ఆనియన్ కట్టర్ నాకు అవసరం అవుతుందని తీసుకున్నాను. ఇది ఉపయోగమే దీనివల్ల. ఎందుకంటే ఎక్కువ ఆనియన్ కట్ చేసుకోవాలనుకుంటే కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి, ఒకవేళ కట్ చేయాలన్నా కానీ ఇసుగ్గా ఉంటుంది. ఒక 4 ముక్కలను కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఇలా చేసుకోవాలి. చూసారా, సింపుల్ ప్రాసెస్ అనమాట. చూడండి, మీరు కూడా కొనండి, ఉపయోగించుకోండి. దీన్ని నేను ఎలా ఉపయోగిస్తానో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇవ్వండి, ఇలాగొస్తుంది కట్టర్. చూద్దాం. ఇవ్వండి, ఆనియన్ ఇలా తీసుకొని ఇలా అయితే ఇది ఇట్లా చేసేసుకోవచ్చు, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇది మనకు దంచుకోవటానికి ఇబ్బందిగా ఉందనుకుంటే ఎల్లుల్లిపాయ గబ్బాలి. సరే చూడండి, ఈ గబ్బాలను కూడా వీటిలోనే వేసుకుందాం. ఓకే అండి, చూసారా, ఇది కరెక్ట్గా ఉంది కదా. ఇది ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, అయిపోయింది. ఓకే, అయిపోయింది. చూసారా, ఇట్లా మెత్తగా అవుతుంది. ఇలా చేసుకోండి మీరు కూడా. ఓకే, ఉడికింది, చూద్దాం ఎంతవరకు ఉడికింది అనేది. దగ్గర పడింది, చూసారా, ఉడికింది. ఒక 2 నిమిషాలు ఉంచి తీద్దాం. ఈ వాటర్ కూడా లాగేసుకుంటుంది. అయిపోయింది. సిమ్లో పెడదాం ఈ 2 నిమిషాలు. అయిపోయింది. ఇది దించుకొని ఒక 2 నిమిషాలు కింద పెట్టుకుంటే ఆరిపోతుంది. కట్టేసాను, అయిపోయింది. ఉడికింది. ఓకే, అయిపోయింది. ఉప్పు వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొని
చూసారా ఇట్లా దంచుకున్నాం కదా, ఇది నీళ్ళల్లో ఉడికించుకున్నది అనమాట. మనకి ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఎక్కువ శ్రమ లేనిది, ఇది ఖర్చు లేనిది, కష్టం ఎక్కువ శ్రమ లేదు. ఈ ఉడికి దంచుకున్నాక తీసి పక్కన పెట్టుకుని, రోలు చిన్న రోలు అయింది, కొంచెం పెద్ద రోలు అయితే ఏ ప్రాబ్లం ఉండదు. రోటి పచ్చడి కావాలని మనం టేస్ట్ కోసం రోట్లో దంచుకుంటున్నాం. నేను చింతనం అప్పుడండి రోలేగా అమ్మోళ్ళు ఇట్లా నీళ్ళల్లో ఉడకబెట్టి వేడి వేడి అన్నం వేసుకుని నెయ్యి వేసుకుని తినేసేవాళ్ళం. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేనైతే చిన్నపిల్లలు మా పిల్లలు చిన్నపిల్లలు తొందరగా అయిపోద్దని, ఎక్కువ టైం తీసుకోదు, పిల్లలు ఇసుకిస్తారని చెప్పి ఏం చేసేదాన్ని అంటే, గోంగూర పచ్చిమిరపకాయ పచ్చడి అయితే ఈజీగా అయిపోతుందని ఈ రెండు ఉడకబెట్టి ఎల్లిపాయ జీలకర్ర వేసుకొని వేడన్నం వండేసుకొని తినేసేదాన్ని. దంచుకున్నాను, అయిపోయింది. చూసారా ఎంత సూపర్గా తొలకలుగా కమ్మగా ఈ పచ్చిమిరపకాయ గోంగూర పంటి కింద పడతా, విత్తనం పంటి కింద పడతా ఉంటే ఉంటుందండి. అసలు ఆ కమ్మదానమే వేయర్లేండి. ఓకే, జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఉప్పు చూసుకుందాం. వావ్, సూపర్గా ఉంది. దీంట్లో ఉప్పు చాలేదు, కొంచెం ఉప్పు వేస్తాను. నాకు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం ఎక్కువే పట్టింది గోంగూర కదా. చూడండి 2.5 స్పూన్లు వేసాను. చూసుకుని వేసుకుందాం, కసిమ అయితే వెనక్కి తీసుకోలేము మళ్ళీ. ఎల్లుల్లిపాయ పెద్దలపాయ ఇట్లా మిక్స్ చేసుకుని, మిక్చర్ అయ్యింది కదా, దీన్ని అంటే ఎక్కువ దంచుకునే ఇబ్బంది లేకుండా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. వేస్తున్నాం చూడండి. ఇవి దంచుకుందాం రాగు. ఇది కచ్చపచ్చ దంచుకోవాలండి, ఎక్కువ దంచుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ పోద్ది అనమాట, కమ్మదనం పోద్ది. అయిపోయింది. ఈ అన్నం వేసుకొని ఇప్పుడు వేసుకొని కొంచెం అంత పచ్చి అన్నం పోసేసుకొని అన్నం తింటే వెళ్దండి, అసలు చెప్పలేమండి. ఎంత అన్నం పోద్దో కూడా తెలియదు. అయిపోయింది. నేను చేయి కడుక్కొని రోలు కడుక్కొని వస్తాను. బ్రేక్. చూసారా, కొత్తిమీర, కరివేపాకు, పెద్దలపాయలు, ఎల్లుల్లిపాయలు ఇట్లా వేసుకుని కచ్చపిచ్చ వేసుకొని దీంట్లో వేసుకొని తింటే ఉంటుందండి. మెత్తగా మిక్సీలో వేసుకుని లక్కలాగా పట్టుకుంటే ఏం కమ్మగా ఉంటుంది. ఇవన్నీ పంటి కింద తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ అండి. మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఇలాగ తినేవాళ్ళు అనమాట. మా నాయనమ్మ అయితే ఇట్లా చేపించుకొని, అమ్మ నోటికి కమ్మగా ఉండాలమ్మా, పంటికి తగలాలమ్మా అంట ఇట్లా చేపించుకొని తినేదన్నమాట. చూసారా, అయిపోయింది. వావ్, చూసారండి ఎంత సూపర్గా ఎక్సలెంట్గా పచ్చిమిరపకాయ గోంగూర ఉడికించి, ఎటువంటి ఆయిల్ అనేది లేకుండా ఉడికించి చేసుకున్నాం సూపర్ టేస్ట్తో. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ గోంగూర పచ్చడి ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు తెలియాలి కదా. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాని టేస్ట్ నాకు కూడా తెలుస్తుంది, మీరు చేసుకున్నారని నేను తృప్తి పడతాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రేమతో మీ అక్కమ్మ. థ్యాంక్ యూ.